సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా లైక్ మీరు అంటే మీ దగ్గరికి ఒక స్క్రిప్ట్ రావాలి లేదా మీరు ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మెయిన్‌గా చూసే పాయింట్స్ ఏంటి? అంటే మనం నాకు నేను తీసే సినిమాల్లో నాకు స్టార్ లేడు. స్టార్ ఉంటే కొంచెం ఒక 20-30% డిఫరెంట్గా ఉంటుంది అప్రోచ్ అనేది. కాంటెంట్ అన్నిటికీ కావాలి. స్టార్ ఉంటే కొద్దిగా వేరేలాగా ఉంటుంది, దానికి కమర్షియల్ మీటర్ సెటప్. ఇవి కాంటెంటే స్టార్ కాబట్టి నాకు కథ ఎవరైనా చెప్పినప్పుడు ఒక 5-10 మినిట్స్లో ఎగ్జైటింగ్ పాయింట్ ఉండాలి కదా దాంట్లో. ఆ 5-10 మినిట్స్లో ఎగ్జైటింగ్ పాయింట్ ఉంటే దెన్ అక్కడి నుంచి ఐ కెన్ టేక్ నెక్స్ట్ స్టెప్. సో ఇప్పుడు మనకి పిచ్ డెక్స్ అంటున్నారు ఇప్పుడు ఉన్న ట్రెండ్కి. సో ఇప్పుడు పిచ్ డెక్ ఒకరికి పంపించామనుకోండి 5 మినిట్స్లో వాటెవర్ అది చదవడానికి ఒక 3 to 5 minutes పడుతుంది డిపెండింగ్ ఆన్ ది సైజ్. ఆ 3 మినిట్స్లో ఎగ్జైట్ కాలేకపోతే మళ్ళీ అది కష్టం. మేబీ అది గొప్ప స్క్రిప్ట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నేను చూసే పద్ధతిలో ఆ టైంలో అరే ఇది ఒక బాగుంది, ఇది ఒక ఫ్రెష్ పాయింట్ ఉంది దీంట్లో అనే ఫీలింగ్ రావాలి. సూపర్ సార్. మీరు ఇప్పుడు అంటే 2007లోకి మీకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పుడున్న ఇండస్ట్రీకి లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇండస్ట్రీకి మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి? ఎవ్రీ సెక్టర్లో వీ హెవ్ సీన్ డిఫరెన్స్ అండి. సో ఎందుకంటే అప్పుడు అసలు వెబ్సైట్ కూడా హార్డ్లీ ఉండేటివి. అవును. జస్ట్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రెస్ మీటే జరిగింది అనుకోండి, అప్పుడు మ్యాక్సిమం వచ్చేసి న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఉండేటివి. అప్పుడప్పుడే న్యూస్ ఛానల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి న్యూస్ ఛానల్స్, పేపర్ వాళ్ళు పాపం చాలామంది ఉండేవాళ్ళు. అప్పట్లో 15-20 people పేపర్ వాళ్ళు వచ్చేవాళ్ళు వినాయకుడు స్టార్ట్ అయినప్పుడు, మీడియాలో ఉన్నప్పుడు. సో అసలు డిజిటల్ అనేదే లేదు.